అదిగా చెల్లే, ఇట్లా చేసుడు మంచిదంటావు చెల్లే? ఏదైనా ప్రాబ్లం వస్తే? ఏ ప్రాబ్లము రాదన్నయ్యా. ఒక రాయి వేద్దాం. నాకెందుకు తగులుతుందన్న ఆశగా ఉంది. మనం ఉన్న పరిస్థితికి ఇదొక్కటే మార్గం కనిపిస్తుంది. రేపు ఉదయానికల్లా నేను చెప్పిన ప్లాన్ని నువ్వు అమలు చేయాలి. గట్లనే చెల్లే. ఇప్పుడు దమ్ము కొడితే ఆ కిట్టే వేరప్ప. తిరిగినట్టు ఏంటి? నువ్వు వేసే వేషాలకి ఎవడో ఒకడు ఏదో ఒక రోజు ఆ భోజనంలో విషం కలుపుతాడు. దరిద్రం వదిలిపోద్ది. కానీ ఇంతవరకు రామరాజు గారి మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఆయనకేదో ప్రమాదం పొంచి ఉందని నాకెందుకు భయంగా ఉందమ్మా. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహా నీచుడమ్మా. వీడు చట్టానికి ప్రతినిధి కాదు. డబ్బు కోసం ఎలాంటి దారుణాన్నైనా చేయడానికి వెనకాడని దుర్మార్గుడు. ఎవరో చెప్పిన మాటలకు విలువిచ్చి రూల్స్ ఫాలో అవ్వకుండా రామరాజు గారిని 4 రోజులుగా సెల్లోనే ఉంచుతున్నాడమ్మా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని నాకు కూడా అనుమానం వచ్చిందండి. కాకపోతే లాయర్తో వచ్చి నిలదీద్దామనుకున్నాను. ఇప్పుడే వెళ్ళి నా భర్తని రిమాండ్కి పంపించకుండా ఎందుకు ఆపారని ఆయన్ని కడిగేస్తాను. నాదే న్యాయము, నాదే. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నిన్ను అంత తేలిగ్గా వదలను. నీకు చేతనాన్ని చేసుకో. నువ్వు ముందుకని వెళ్ళు. వెళతాను, కానీ ఒక్కసారి నా భర్తతో మాట్లాడి వెళ్తాను. ఎక్కడున్నారు? ఇక్కడ లేడు. ఎక్కడున్నాడో చెప్పను. నాకు తిక్క రేగితే ఎప్పటికీ కనపడకుండా చేస్తాను. పో బయటికి. నా భర్తని కలవకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. కుదరదు. సాంబయ్య, ఇవిని బయట తీసుకెళ్ళు. రండి సీతమ్మ గారు. అది కాదండి, నా భర్తని. నేను చెప్తాను కదా, పదండమ్మా. ఈ విషయం కూడా నాకు ఫోన్ చేసి చెప్పాలా? అందుకోసం కాదు మేడం మీకు ఫోన్ చేసింది. మీరు కనికరించకపోతే నా ఉద్యోగానికి ఎసరొస్తుందేమో అని భయపడి ఫోన్ చేశాను మేడం. అంటే రామరాజుని అరెస్ట్ చేసిన 4 రోజులైనా ఇంకా రిమైండ్కి పంపలేదని సీతకి అనుమానం వచ్చినట్టుంది. ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదని నా మీద ఫైర్ అయింది. హే బాలరాజు, ఈ మాత్రానికే భయపడతావేంటయ్యా? నీకండగా నేనున్నాననే విషయం మర్చిపోయావా? లేదు మేడం, అందుకే ఫోన్ చేశాను మేడం. మీరు హామీ ఇచ్చారన్న ధైర్యంతోనే రామరాజుని కోర్టులో సబ్మిట్ చేయకుండా సెల్లోనే ఉంచాను. ఇంకా ఎక్కువ రోజులు అలాగే ఉంచడం డేంజర్ మేడం. వెంటనే ఏదో ఒకటి చెయ్యండి. నువ్వు స్టేషన్లో డ్యూటీ చెయ్యి. మీరు డ్యూటీ ప్రకారం కాకుండా రామరాజు గారిని పర్సనల్ గా ఎక్కడికో తీసుకెళ్తున్నారనిపిస్తుంది. హత్యానేరం మీద అరెస్ట్ చేసిన వాళ్ళని కోర్టు ఆర్డర్ లేకుండా అలా తీసుకెళ్ళడం తప్పు సార్. నాకు రూల్స్ చెప్పి నేను పద్ధతులు తప్పేలా చెయ్యకు. అది కాదు సార్. మీరు ఆగండి. తప్పులు చేయటమే ఈ పోలీస్ ఆఫీసర్కి ఆనవాయితీగా మారినట్టుగా ఉంది. సరదా పడుతున్నాడు కదా, తీసుకెళ్ళనివ్వండి. ఏం చేస్తాడో చూద్దాం. సరే సరే, నడు నడు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్తాను. నమస్తే మేడం. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆవిడే చెప్తుంది. పదా. నిద్ర మానేసి ఆశగా ఎదురు చూసిన ఆ ఆలోచన మార్చుకోమంటావా? నేను మోసపోయానని అర్థమయ్యాక ఇటు చావలేక అటు బతకలేక నా బతుకుని ఈడ్చుకుంటూ వెళ్లదీసిన ఆలోచనని మార్చుకోమంటావా?
చెప్పు. తీర్పులు చెప్పే రామరాజు ఏ ఆలోచనను మార్చుకోమంటావు? చూడండి, తీరంలో నిలబడి ఒడ్డుకి రమ్మని చెప్పడం తేలికే కాదన్ను. కానీ సముద్రం మధ్యలో ఇరుక్కున్న వాళ్ళు అందుకు సరైన విషయాన్ని అన్వేషించి దరికి చేరాలనుకోవాలే కానీ ఒడ్డు నిలబడ్డ వాడని అగాధంలోకి లాగాలని చూడటం ఎంతవరకు న్యాయం? రాజు ఇంట్రాగేషన్ కోసం వేరే స్టేషన్కి తీసుకెళ్తుంటే తప్పించుకుని పారిపోవాలని చూశాడు. పట్టుకోవాలని చూస్తే ఎదురు తిరిగాడు. విధి లేక తప్పని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది. ఏమైనా నువ్వు చాలా సిన్సియర్ పోలీస్వి. ఇంకెందుకు కానీ ఇన్స్పెక్టర్ వద్దు, నేను చెప్పేది వినండి. వద్దు, నేను చెప్పేది విను, నా మాట విను. చేస్తుంది. రాకేష్కి సుబ్బలక్ష్మికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసు. తను ఎవరో చెప్తే మన ఇంట్లో నాటకం ఆడుతుందన్న విషయం కూడా తెలుసు. తను చెప్పే డీటెయిల్స్ మనకు ఉపయోగపడే అవకాశం ఉంది కదా. చిన్న తీగ దొరికినా డొంకంతా కదలొచ్చని నాకు చిన్న ఆశ అన్నయ్య. సూపర్ చెల్లి, నిజమే. అన్నయ్య, ఇంకో విషయం. బ్రహ్మానందరావు గారని ఒక లాయర్ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా న్యాయం ఉన్న వైపే వాదిస్తారని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. నేనిప్పుడు ఆయన్నే కలవడానికి వెళ్తున్నాను. నేను కూడా నీతో పాటు వస్తా చెల్లే, పద. రామరాజుని బయటకు తీసుకొచ్చే వెసులుబాటు తనకి లేకుండా చెయ్యాలి. సీతకు అన్ని దారులు మూసుకుపోయేలా చేసి తన భర్తను ఎలా బయటకు తెచ్చుకోవాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. హలో, నేను లాయర్ని మేడం. సీత నా దగ్గరికి వస్తుంది. ఇప్పుడే వస్తున్నాను. ఏంటి కలవట్లేదు? మరోసారి ట్రై చేస్తాను. త్వరగా ఏమైందో చూడన్నయ్య, లేట్ అయిపోతుంది. త్వరగా కానివ్వన్నయ్య. అయిపోతుంది చెల్లే. అన్నయ్య జాగ్రత్త. అన్నా, ఒక అబ్బాయి ఇటు వెళ్ళాడు. ఎవరన్నా? అటు వెళ్ళాడండి. ఇటు వెళ్ళాడా? రండ్రా. ముందు అర్జెంటుగా సీత గారిని కలవాలి. ఇదిగో చెల్లే, నువ్వు పోయి ఆ లాయర్ గారితో మాట్లాడుతుండు. నేను వెళ్ళి ఆ రాకేష్ గారిని దేవులాడొస్తా. కొంచెం గట్టిగా ప్రయత్నం చేయన్నయ్య. ఆ రాకేష్ దొరికితే
ఆయన బయటికి తీసుకురావడానికి ఏదైనా ఆధారం దొరుకుతుందన్న చిన్న ఆశ. సరే సెల్లే, ఇప్పుడు చూడు. ఈ ప్రయత్నం ఆపేస్తాను. నీ పట్టుదల ఎక్కడో ఒక చోట తప్పటడుగు వేసే తీరుతుంది. నా సంకల్పం ఖచ్చితంగా ఇలాగే ముందుకు వెళ్ళి అనుకున్నది సాధిస్తాను. కల కనకపోతే మనిషి ముందడుగు వేయలేడు. భ్రమలో ఉండకపోతే బతకనూ లేడు. నువ్వు తెలివిని మాత్రమే నమ్ముకున్నావు. నేను సామధాన భేద దండోపాయాల్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాను. చట్టానికి ప్రతినిధులు మాత్రమే కాదు, న్యాయాన్ని నిలబెట్టాలని కంకణం కట్టుకున్న లాయర్లు కూడా నా చేతిలో కీలుబొమ్మలే. నేనాడమన్నట్టు మాత్రమే ఆడతారు. వేటాడి అంతా నాశనం చెయ్యాలి అనుకుంటోంది. మానవత్వాన్ని మర్చిపోయి మంచితనాన్ని సమాధి చేసి కర్కశంగా ప్రవర్తిస్తుంది. కానీ మీకేమైంది? చదువుకున్నారు, న్యాయాన్ని కాపాడతానని మీ వృత్తి మీద ప్రమాణం చేశారు. అన్యాయంగా ఒక మనిషి మీద నేరం మోపి శిక్ష వేయించాలని చూస్తుంటే కాపాడాల్సిన మీరే ఇలాంటి వాళ్ల కింద చెప్పుల బ్రతకడానికి మీకు సిగ్గుగా లేదు? తగ్గు! తగ్గి మాట్లాడు. మృగంలా వేటాడి నా జీవితాన్ని బలికొన్నది ఎవరు? ఇలా చేసి నిన్ను కూడా జైలు పాలు చేయగలను సీత. కానీ కానీ నా కోపం నీ మీద కాదు, నీ భర్త మీద. అందుకే వృధా ప్రయాసలు మానుకుని నేను చెప్పినట్టు ఊరందరి ముందు రామరాజుని నన్ను తల్లిగా అంగీకరించమను. అప్పుడు కనికరిస్తాను. నేను విన్ను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఆ పని మీద ఉండు. వెళ్ళు. ఆస్తి రాయించి తెస్తుందంటారా మేడం? మరొక గత్యంతరమే లేదు. ఏం చేస్తుందో చూద్దాం. నీకు ఈ లాయర్ బాగా తెలుసన్నావు కదా అన్నయ్య. ఇతను కూడా కేసు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదేంటి? ఆ శకుంతల ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పాను కదరా. పాపం వదిన్ని చూస్తుంటే బాధగా ఉందన్నయ్య. అన్నయ్య ఎలా బయటకు వస్తాడో ఏంటో అని టెన్షన్గా ఉంది. అన్నయ్య వెళ్ళిపోదాం పదన్నయ్య, మనకెందుకు వచ్చింది? పారిపోతే కేసు అవుతుందిరా, చూద్దాం ఆగు. అది కాదన్నయ్య. బాబు ఏమండి అన్నయ్య, చచ్చాడంటావా? రే శ్వాస ఉందిరా, హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. అన్నయ్య మనకే అసలు పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఇతను హాస్పిటల్ తీసుకెళ్తే యాక్సిడెంట్ అని చెప్పి కేసు అని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలన్నయ్య. అన్నయ్య అరెస్ట్లు ఈ టెన్షన్లు మనం పడలేమన్నయ్య. రే ఏం మాట్లాడుతున్నావురా? మనం చేసింది యాక్సిడెంట్ మాత్రమే. ఈ సిచ్యువేషన్ లో వదిలేసి వెళ్తే చాలా పెద్ద ప్రమాదం రా. సరే అన్నయ్య, ఒక పని చేద్దాం. మన ఇంటికి తీసుకెళ్లి కుటీరంలోంచి డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేద్దాం. ఏమంటావు అన్నయ్య? సరే రా. అక్కడే చుట్టన్నయ్య. నాని ఫస్ట్
ఫస్ట్ ఎయిడ్ అయితే చేశాం గానీ ఇతనికి ఏమన్నా అయితే ప్రాబ్లం రా. అసలే స్పృహలో కూడా లేడు. అలా పడుకోబెడతాం జరుగు. అన్నయ్య దీనికేం ప్రాబ్లం రాకుండా నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, అతను తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేద్దాం అన్నయ్య. అంతేనంటావా? అంతే అన్నయ్య. మీరు 2 రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు. నాకు అదంతా తెలియదు. నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. అరే అరే నేను అవన్నీ కలవాలి. అయ్యో ఏమండి? చూసారా, మీరు ఇంకా కోలుకోలేదు. కూర్చోండి కూర్చోండి. చూడండి, మీరు ఎవరినైతే కలవాలో వాళ్ళ దగ్గరికి మేమే తీసుకెళ్తాం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్ అండి. ప్లీజ్ అండి ప్లీజ్. సరే ఇవ్వండి, రెస్ట్ తీసుకోండి. పడుకోండి. చైనీకి చూస్తున్నట్టున్నది. ఇంకేదన్నా తోవ సోంచా ఇద్దాం గాని ఈ ఆస్తిచ్చుడైతే వద్దు చెల్లే. నా భర్తని విడిపించుకోవాలంటే నాకు వేరే గత్యంతరం కనపడలేదన్నయ్య. చెల్లే నువ్వు చెప్పినావు సరే, మిగిలిన వాళ్ళందరూ ఒప్పుకుంటారా ఏంది? వాళ్ళతో నేను మాట్లాడతానన్నయ్య. ఒకసారి అందరినీ పిలువన్నయ్య. అట్లనే చెల్లి. శ్రవణ బావా, పర్వాలేదు. శ్రవణ బావా. సరే నాని, డైమండ్ రాజు వస్తున్నట్టున్నాడు, లోపలికి రాకుండా మేనేజ్ చేయి. అలాగే అన్నయ్య. ఇద్దరు యాడికి పోయినారు? బులి బావా, శ్రవణ బావా. శ్రవణ బావా, బులి బావా. ఏంటండి చెప్పు. అరే నువ్వు ఈడున్నావా? శ్రవణ బావ ఏడున్నాడు? సీతశైలి పిలుస్తున్నది. అమ్మా నీ పేక మీద ఒట్టు. నా పేక మీద ఒట్టు పెట్టినావు, సెంటిమీటర్ మీద కొట్టినావులే. సరే పదండి పోదాం, పదండి. ఏంటొదినా పిలిచావంట? అడుగుతావేంటక్క? ఆ పరువు కాపాడుకోవడానికే కదా సంతోషంగా ఉన్న ఈ ఇంట్లో ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ పరువు కోసం ఏమైనా చేయగలరా? గ్యారంటీగా చేస్తాం వదినా. చెప్పండి. అయితే నా మాటకి ఎదురు చెప్పకుండా మీరంతా ఒక పని చేయాలి. ఏం చేయాలక్క? మన ఆస్తినంతా శకుంతల దేవికి రాసివ్వాలనుకుంటున్నాను. ఆవిడికి రాసివ్వడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. మీ అన్నయ్యని బయటికి తీసుకురావాలంటే మన యావదాస్తిని తన పేరు మీదకి రాసివ్వాలని శకుంతల దేవి కండిషన్ పెట్టింది. ఎవరక్క శకుంతలాదేవి? మన ఆస్తులిమ్మని ఆవిడ కండిషన్ పెట్టడం ఏంటి? ఆవిడడిగితే మనం ఇచ్చేస్తామా? అసలేమనుకుంటుందక్క ఆవిడ? అందరం కలిసి పోదాం పదండి. వెళ్ళి అసలెందుకు ఇలా చేస్తోందో నిలదీసి లెక్కలు అడుగుదాం పదక్క. ఇది ఆవేశపడి తీసుకున్న నిర్ణయం కాదు, బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మన తొందరపాటు జైల్లో ఉన్న మీ బావగారిని ఇంకా ఇబ్బందులు పాల్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆస్తి అంతా రాసివ్వాల్సిందేనా అక్క? అవును. గీ తాటాకు చెప్పుళ్లకు నువ్వు ఫిగర్ అవుడేందక్క? బావ లోపలున్నాడని
నువ్వేదో కింద మీద అవుతున్నావు గాని గా శకుంతలదేవి ఏమైనా తురుంకానా అక్క? ఇది మీరనుకుంటున్న చిన్న విషయం కాదు. అలా పని జరిగేలా ఉంటే నేను మీతో కాకుండా ఆ పని నేనే చేసుకునేదాన్ని. తప్పట్లేదు కాబట్టి ఆస్తిని రాసిద్దాం అంటున్నాను. వదిన, చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచిన అన్నయ్య అంటే మాకు వల్లమాలిన ప్రేమ ఉంది, గౌరవం ఉంది. మాకింత చేసిన ఆయన కోసం ఏమైనా చేయాల్సిన ధర్మం కూడా ఉంది. అలా అని ఆ ఆస్తినంతా ధారాదత్తం చేస్తే మన బతుకేమవుతుంది వదిన? అంతా పోతే మనం ఎలా బతకగలం? అందరం రోడ్డు మీద పడతాం వదినా. మనం ఏమైపోతామో అన్న భయం మీకెవ్వరికీ అవసరం లేదు శ్రవణ్. మనం ఆస్తిని రాసివ్వడం వల్ల మీ అన్నయ్య బయటకొస్తారు. మనం వీధిన పడకుండా ఆయనే మనల్ని కాపాడతారు. ఏంటక్క నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? బావగారు బయటకు వచ్చినంత మాత్రాన మన దగ్గర చిల్లి గవ్వలేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు? మళ్ళీ ఎదగాలంటే ఎంత కష్టపడాలి? ఇంకేదైనా మార్గం ఆలోచిద్దాం గాని ఆస్తి రాసివ్వడానికి మాత్రం నేను ఒప్పుకోనక్క. ఇంకొకసారి సోంచాయించు. నేను చెప్పింది చేయండియ్యా. తీసుకో, వెళ్ళండి. ఆస్తి పోయినప్పుడు తమ్ముళ్ళకి బావగారి మీద మరదళ్ళకి ఎందుకుంటుంది? ఎవ్వరూ ఆస్తిని వదులుకోవడానికి ఒప్పుకోరు. సీత ఖాళీ చేతులతో నా దగ్గరకు రావాల్సిందే, నా కాళ్లను ఆశ్రయించాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం, రామరాజు ఎప్పటికీ బయటికి రాడు. ఇచ్చిన సలహాలు చాలు, వెళ్ళు. పట్టుదలతో ఉంటే మనం మొండిగా ఉందాం. శ్రవణ్, ఏది ఏమైనా సరే సంతకాలు పెట్టాలి అన్న ఆలోచన మాత్రం రానివ్వకండి. నాని రా. ఎక్కువగా చెల్లెళ్ళు మిమ్మల్ని కొట్టి మరి సంతకం పెట్టిస్తాను. పెట్టండి. దెబ్బలు తినేదాకా ఎందుకక్క? నేనే సంతకం పెడతాను. సరస్వతి ఆగు. ఏహే, సీత కనుక్కుందంటే అనుకున్నదంతా చేస్తుంది. ఈ వయసులో దెబ్బలు తినడం బాగోదు. నేను సంతకం పెడతానక్క. ఏమండి, సీత, నేను అడిగింది కాదనకుండా మీరు చేస్తారన్న నమ్మకంతో వచ్చానండి. నువ్వు చెప్పింది నేను ఏ రోజైనా కాదన్నానా సీత? నా తమ్ముళ్ళకు కూడా చెప్పని నిజాన్ని నీతో పంచుకున్నవాడిని ఎలా కాదంటాను?
మీరు చదవకుండా ఆస్తి పేపర్స్ మీద సంతకం పెట్టడమే ఓ పెద్ద ఉదాహరణండి. నాకీ ధైర్యం చాలండి. మిమ్మల్ని కాపాడుకోవడానికి మళ్ళీ నేనొస్తాను. అరే గూట్లే, అన్నయ్య నిన్నే అంటున్నాడు అనుకుంటా. కాదురా, నిన్నే అనుకుంటాను. ఆస్తులు పోయాయి కాబట్టి ఇద్దరిని అంటున్నట్టున్నాడు అన్నయ్య. ఒక చూపు చూద్దాం, రాజు అంతు తేలుద్దాం. ఏ రాజు, ఇట్రా. ఏంది బావా? ఆస్తి పోయినంత మాత్రాన మేమిద్దరం నీకంత చులకనగా కనిపిస్తున్నావా? గూట్లు ఏం తిడుతున్నావేంటి? ఏహే ఊకో బావా, నేను అసలే పరేషాన్లో ఉంటే మజాక్ చేస్తావేంది నువ్వు? నేనన్నది నిన్ను కాదు, ఇదిగో వీణ్ణి. వీడెక్కడున్నాడో చెప్తే 1,00,000 రూపాయలు ఇచ్చుడేంది? ఎందుకంటావేంటి బావా? ఈడి కోసం మస్తు మంది ఎదుగుతుండ్రు. ఈడి వెనక ఎవరెవరున్నారు, అసలు ఎట్లా జరిగిందో తెలుసుకోనికి ఉరుకులు పెడుతుండ్రు. శ్రవణన్నయ్య, డౌటే లేదు, వీడికి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసి చేసిన వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాగా ఉన్న వాళ్ళేమో ఆచూకీ తెలిపితే ప్రైజ్ మనీ ఇస్తామన్నట్టున్నారు. అంతేనంటావా? అంతే అన్నయ్య. ఏహే ఆపురి, అరే ఒకరికొకరు చెవులు కొరుకుంటుండ్రు. ఏమైంది మీకు? ఏయ్, కొంపదీసి ఈయన్ని గాని కిడ్నాప్ చేసి దాచిండ్రా ఏంది మీరు? ఏమైంది సెలే? సరస్వతి, నీ బాధ నాకు అర్థమైంది. ఇట్రా కాదు. రామరాజు గారంటే ఇష్టం లేని వారు లేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తమ్ముళ్లను భుజాల మీద మోస్తూ ప్రేమని పంచారు. మరదళ్ళు బయట కుటుంబాల నుంచి వచ్చిన కన్న తండ్రిలా వాళ్ళని ఆదరించి వాళ్ళేదడిగినా ఇచ్చారు. ఇంట్లో ప్రతి ఒక్కరికి తల్లిలా అనురాగాన్ని పంచుతారు. అందుకే రామరాజు గారి కోసం ఏవైనా చేయడానికి అందరూ సంసిద్ధం. అది ఆయన వ్యక్తిత్వం. హో, రామరాజు కోసం మీరంతా రోడ్డున పడ్డానికి కూడా సిద్ధం అన్నమాట.
మాలో ఎవ్వరికీ సంతోషం లేదు, మాకెవ్వరికి జీవితం లేదు. వెలకట్టగలిగే ఆస్తిని మీ పాదాల చెంత పెట్టాను. వెలకట్టలేని మా మనిషిని మాకు తిరిగి ప్రసాదించండి. చేస్తారని, మా కుటుంబానికి నిలువెత్తు ధైర్యాన్ని తిరిగిస్తారని నమ్మి వెళ్తున్నాను. వస్తానమ్మా. సంతకం పెడతారంటారా? అరే సీత చెల్లి అడగాలి గాని రామరాజు బాబు సంతకం పెట్టకుండా ఉంటాడా ఏంది? అన్నయ్య సంతకం పెడతాడు కానీ ఆ శకుంతల ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేదా అనే నాకు అనుమానంగా ఉంది. నాకు కూడా అనుమానం లేకపోలేదు నాని. ఒకవేళ ఆమెను మోసం చేస్తే మన గతి రెండిటికి చెడ్డ రేవడవుతుంది. శకుంతల మోసం చేసేందుగా వదిన పరిస్థితి తెచ్చుకోదని నా నమ్మకం. నన్ను వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. రేయ్ మేడం, రేయ్ రేయ్ నన్ను వదలండి రా. వీడు దొరికాడు మేడం. వదలండి రా, వదలండి రా. రేయ్ నన్ను వదిలిపెట్టండి. పదరా పైకి. రేయ్ పదరా. రేయ్ నన్ను వదలండి రా, ప్లీజ్ వదలండి రా, వదలండి రా. రేయ్ నన్ను వదిలిపెట్టండి. పదరా. నేను ఇంటికి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నా వదిన. ఎట్లయితేనే చెల్లి కష్టం ఫలించి బావ తిరిగి వస్తుండు. నాకైతే మస్తు దిల్ ఖుష్ ఉన్నది. బావగారు ఇంటికి వస్తున్నారన్న సంతోషం కన్నా ఆస్తి మొత్తం పోయిందన్న బాధ ఎక్కువగా ఉంది. నాది కూడా సేమ్ ఫీలింగ్. అయ్యగారు జైలు నుంచి తిరిగి రావడం మనకు పండగ అమ్మగారు. అవును మారుతి, మామిడి తోరణాలు కట్టు, దిష్టికి గుమ్మడికాయ రెడీ చేయి. ఆయనకి ఇష్టమైన వంటలన్నీ రెడీ చేస్తాను. ఇప్పటిదాకా మనం అనుభవించిన కష్టాలన్నీ పోయినట్టే. రేపటి నుంచి ఎప్పట్లాగే అందరం సంతోషంగా ఉంటాం. ఏ ఆటంకం కలగకుండా ఆయన రేపు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా దీవించు స్వామి. ఇక మాకు అంతా మంచే జరగాలి. మేమంతా ఎప్పటికీ కలిసే ఉండాలన్నా నా భర్త కోరిక తీర్చి మేమెప్పుడూ ఇలాగే ఉండాలి స్వామి. కానీ ఇలాంటి ఆస్తులు మనం ఎన్నైనా సంపాదించుకోవచ్చు. అయినా ఎన్ని కోట్లు సంపాదించినా పెద్దన్నయ్య పెద్దదిని ముందు సరితూగలవా? మంచిగా చెప్పిండ్రు. అసుంటి అన్న వదులు దొరికిండ్రంటే పోయిన జన్మల మీరెంతో పుణ్యం చేసుకుని ఉంటారు. వీళ్లే కదా పేకాట గారు, నేను కూడా ఏదో పుణ్యం చేసుకున్నాను కాబట్టే ఇలాంటి మంచి మనుషుల దగ్గర పనిలో చేరాను. ఇగో బావ ఇంటికి వస్తుండు కాబట్టి
మనందరం జోర్దార్ పార్టీ చేసుకోవాలి. లేకుండా రేపే ఊరు నుండి వచ్చినట్టు బావగారు జైలు నుంచి వస్తారు అంటే నాకు బుర్ర పగిలిపోతుంది. అయితే వేడివేడిగా ఒక టీ పెట్టి తీసుకురానా, కొంచెం ఫ్రీ అవుతుంది. నువ్విచ్చిన టీ తాగితే బుర్రే కాదు మది కూడా పోతుంది. ఆస్తంతా పోయాక ఇక ఏం పోతే ఏంటి, పోకపోతే ఏంటి? ఆ శకుంతలాదేవి ఏదైనా పలుకుబడి ఉపయోగించి బావగారిని తీసుకొస్తుందేమో. నువ్వెక్కువగా ఆలోచించకుండా పడుకో దాక్షాయిని. రేపు అసలే బావగారు వస్తున్నారని కొన్ని స్పెషల్స్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చేసినవి తినడం కంటే ఆయనకు ఆ జైలే బెటర్. పడ్డట్టే ఆస్తి కాగితాలు మీ చేతికొచ్చాయి. మీ పగ తీరిందమ్మగారు. మీ పంతం నెరవేరింది. మీ తీరు చూస్తుంటే మీ ద్వేషం చల్లారిపోయినట్టే ఉంది. రామరాజు గారిని విడిపించి తీసుకొస్తారనిపిస్తుంది.